ప్రభువైన యేసు నామములో చేరువచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందరి ఆనందములో ఉన్నది అనే సంగతి మనం ఆలోచన చేశాం. దేవుని రాజ్యం క్రీస్తు పేలుబడి ప్రభువైన యేసు యొక్క అధికారం కింద జీవించే జనుల యొక్క భాగ్యం అది. భోజనం పానం భౌతికమైన సంగతులు కావు, ఆత్మ సంబంధమైన అనుభూతి దేవుని రాజ్యం యొక్క వాసులు సొంతమైనది. దేవుని రాజ్యము భోజనం పానం కాని దేవుని రాజ్యాన్ని, పరిశుద్ధాత్మ అందరి ఆనందమై ఉన్న దేవుని రాజ్యాన్ని వెతకటం అనేది మనుషులకు అవసరమైంది. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 24వ వచనం నుండి ప్రభువైన యేసు మాట్లాడుతున్నారు. దేవుని రాజ్యపు ఏలిక, ప్రభువైన యేసు దేవుని రాజ్యపు ఏలిక రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ అన్నారు 24వ వచనంలో, ఎవడును దాసుడుగా ఉండనేనడు, ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, పక్షముగా ఉండి అని ధృవీకరించును చెప్పేసి ప్రత్యేకించి రెండిద్దరు యజమానులు అంటే దేవుడు ఒక యజమాని, సిరి మరి యొక్క యజమాని. కాబట్టి ఎవడునో దేవుడికి సిరికి దాసులయటానికి వీలు లేదు అని చెప్పేసి ప్రత్యేకించి తెలియజేసినాక దేవుని రాజ్యం యొక్క వాతావరణంలో మనుషులకు ఉండవలసిన స్వభావ లక్షణాన్ని గురించి కింద మాట్లాడారు ప్రభువైన యేసు. 25వ వచనం, అందులో నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో మీ ప్రాణమును కూర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును కూర్చేయను చింతింపకుడి. దేవుని రాజ్యం యొక్క వాతావరణంలో ఎలాంటి చింత అవసరం లేదో అని తెలియజేస్తున్నాడు. దేవుని రాజ్యం యొక్క వాతావరణం నీతి రాజ్యం అది. ఆ నీతి రాజ్యంలో విశేషించిన మీకు తెలియజేసినట్టుగా మానవ రాజ్యాల్లో ఉండే స్వభావ లక్షణం దాంట్లో ఉండదు. మానవ రాజ్యాల్లో జీవించే మనుషులు భౌతికంగా ఆలోచన చేస్తుంటారు. దేవుని రాజ్యపు వాసులు భౌతికంగా ఆలోచన చేసేవాళ్ళు కాదు అని చెప్పేశారు. భౌతికంగా ఆలోచన చేసే వాళ్ళ యొక్క వ్యత్యాసం గురించి ప్రత్యేకించి మాట్లాడినప్పుడు ఆయన తెలియజేసిన మొదటి విశేషమైన సంగతి, దొంగతనం మానుకోండి అని చెప్పలా. దొంగిల వాడికి మీద దొంగిలక లోకంలో లేని సూత్రం ఇది. లోకంలో దొంగిల వాడిని దొంగిలించొద్దని చెప్తుంది లోకం యొక్క శాస్త్రం అది. లోక నీతి దొంగతనాన్ని ప్రోత్సహించదు, కాబట్టి దొంగిలించవద్దు అని ఆజ్ఞాపిస్తుంది. దేవుడి రాజ్యపు నీతి దొంగిలవాడికి మీద దొంగిలక అక్కడ గలవానికి పంచిపెట్టకు వీలు కలుగునట్లు. అసలు ఆ స్వభావం ఆలోచన ఏంటో వింతైన ఆలోచన. అక్కడ గలవానికి పంచిపెట్టినట్టు అక్కడ గలవానికి పంచిపెట్టకు వీలు కలుగునట్లు చేతులతో కష్టపడి మంచి పని చేస్తుండాలి అని చెప్పేసి. ఆ రాజ్యపు వాతావరణం అలాంటిది. అందువలన ఈ రాజ్యపు వాతావరణం ఇలాంటిది కనుక ప్రభువైన యేసు మాట్లాడుతుంది ఏమంటే,
ఈ రాజ్యపు వాతావరణంలో ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని చింతించాల్సిన అవసరం లేదు. ఇది తిని త్రాగటం అనేది రాజు తన ప్రజల విషయమే ఆలోచించవలసిన ఆలోచన. ఐగుప్తులోంచి మనుషులను బయట తీసుకొచ్చాడు. వచ్చేంత వచ్చారు దాదాపుగా. ఇలాగా బంగారం వెండితో వచ్చారు అనుకో, బంగారం వెండి తిని తాగేది కాదు. అసలు అదే భయంకరమైన ఎండవేడి. ఇప్పుడు మన ఎండవేడులు వేరు, అక్కడ ఎండవేడి వేరు. భూమధ్య రేఖా ప్రాంతం అది. భూమధ్య రేఖా ప్రాంతంలో ఎండవేడి తీక్షణంగా ఉండే ఎండవేడి. ఆ తీక్షణంగా ఉండే ఎండవేడి కాలంలో ఏ పాడి పంటలు నీళ్లు నిప్పులు కనిపించవు. పాడి పంటలకు ఒక అవకాశం లేని పరిస్థితి. అంత మొండ తుప్పులు ఎడారి భూమి తీసుకొచ్చారు ఇస్రాయేల్. అది దాదాపుగా 30 లక్షల మంది జనం వచ్చారు అక్కడికి. భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? లేదు. అందువల్ల ఈ భోజనం పానం అనేది రాజుగారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమం. ప్రజలను నడిపించిన తర్వాత భోజనం ఎవరు పెడతారు? నడిపించే రాజు పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను అనేక మంది మీకు తెలియజేశాను, ఇశ్రాయేలు అందరూ తినే భోజనం తినకూడదు. నా ప్రజలు ప్రత్యేకమైన వాళ్ళు. అందరూ తినే భోజనం వాళ్ళు తింటే వాళ్ళు ప్రత్యేకత. నా ప్రత్యేకత అంటే వాళ్ళ ప్రత్యేకత అనే ఉద్దేశంతో భూమిలో నుంచి పండే అన్నం భోజనం తినేది. ఏ జాతి వాళ్ళైనా భూమి మీద మనుషులు భూమిలో నుంచి పండేదాన్ని తింటారు. కానీ ఇశ్రాయేలు భూమిలో నుంచి పండేదాన్ని తిన్నా. ఆకాశం నుంచి భోజనం కూర్చేది. భూమి మీద పండింది కాదు, అది ఆకాశం నుంచి కూర్చేది. అన్న వస్త్రాలు బాధ్యత అయింది. నీళ్లు మామూలుగా మనం పైపుల్లో నీళ్ళు తాగుతుంటాం, భూమిలో నీళ్ళు తాగుతుంటాం, బావుల్లో నీళ్ళు తాగుతుంటాం, లేకపోతే చెరువులో నీళ్ళు తాగుతుంటాం. నా ప్రజలు అందరు తాగే నీళ్లు తాగితే నా ప్రజలకు ప్రత్యేకత ఏంటి? రాతి బండను కొట్టి ప్రవాహం అనుగ్రహించాడు. భోజన పానాలు నాది బాధ్యత అన్నట్టు పరలోకం దేవుడు. అందువలన నేడు క్రీస్తు సంఘంలో దేవుని రాజ్యంలో భోజనం పానాన్ని గురించిన ఆలోచనలు కాదు ప్రాముఖ్యమైనవి. అది ప్రాముఖ్యమైన దేవుని రాజ్య సంబంధులు, దేవుని రాజ్యమేక వాతావరణం. రాజ్యమేక వాతావరణంలో అక్కడ గలవానికి పంచిపెట్టే భావన కలిగిన ఏర్పాటు కనుక ఏమి తిందుమా ఏమి త్రాగుదమా అని గురించి మీ దేహాన్ని గురించి ఆలోచించేకండి. మిమ్మల్ని తీసుకుని వచ్చిన దేవుడు మీ అవసరాలు తీర్చగలిగిన సమర్థుడైన వాడు. ఇశ్రాయేలును బయట తీసుకొచ్చిన దేవుడు వారి అవసరాలు తీర్చడానికి సమర్థుడైన దేవుడు. ఐగుప్తు దేశంలో సుభిక్షంగా ఉండే దేశపు వాతావరణంలో నుంచి బయటికి తీసుకుని వచ్చి అరణ్యంలోకి ఎంత వేడి, మనుషులు బ్రతికే పరిస్థితులు కాదు. పాడి పంటలలో నీళ్లు కనిపించవు. భూమధ్య రేఖ ప్రాంతం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నడిపించిన తర్వాత భోజనం పానం నాది బాధ్యత అనేది అని దేవుడు బాధ్యత వేసుకొని మరి భోజనం ఇచ్చాడు, పానం ఇచ్చాడు, అన్నపానాలు ఇచ్చాడు. మీ బట్ట గురించి ఆలోచించేయకండి, ఏమో ధరించుకుందామని మీ వస్త్రాల గురించి ఆలోచన చేసుకోకండి అని చెప్పేశాడు. ఐగుప్తుల నుంచి వాడు పొరుగు వారిని అడిగి శ్రేష్టమైన వస్త్రాలు తీసుకొచ్చుకున్న ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల వరకు వస్త్రాలు పాతకెళ్ళా చినిగిపోలా. 40 సంవత్సరాలు నాది బాధ్యత మీ వస్త్రాల విషయమై. ఏం పొరపాటు నాకు అర్థం కాలేదు. ఎంత పెద్ద స్పెషల్ బట్టలైనా పొరపాటుంటే సంవత్సరం 2 సంవత్సరాలకు అయిపోతుంటాయి. 40 సంవత్సరాలు పాటు అది కాలి చెప్పు
40 సంవత్సరాలు ఉండే ఒక అద్భుతమైన కార్యక్రమం. మీ బాధ్యత నాది అని చెప్పండి. రాజుని ఏలుబడి చేస్తున్నాను, మీ అవసరంతో భౌతిక అవసరం తీర్చేది నా బాధ్యత అని ఎలాగే తెలియజేశాడో, కృష్ణ రాజ్యంలో ఆయన ఏలుబడి చేసే రాజ్యంలో భోజనం పానాలు కాదు ఇవి. మరి భోజన పానాలు దేహం ఉంది కదా అంటే వాటి గురించి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం. అప్పుడు 2 ఉదాహరణ చెప్పేశాడు. ఆకాశ పక్షం చూడండి, విత్తవు పోయవు, పచ్చులో గుచ్చుకోవు, అయినను మీ పరలోకం తండ్రి వాటి ఆహారాన్ని వాడికి ఆకలి తీసేస్తున్నాడు. విత్తకుండా, పోయకుండా, కొత్తలో కూర్చుకోకుండా తీసేస్తున్నాడు. కాబట్టి దేవుని రాజ్యము భోజనం పానం కాదు, భౌతికమైన ఆలోచనతో పని అవసరం ఉండదు. ఆయన ఏం చెప్పాడంటే సిరిని దేవుని సేవించడం అనే 2 కార్యక్రమాలు. దేవుని రాజ్యంలో దేవుని సేవించడం ఉంటుంది, సిరిని సేవించడం ఉండదు. సిరిని సేవించేవాళ్ళు దేవుని సేవించేవాళ్ళు కాదు. కాబట్టి దేవుని రాజ్యం యొక్క వాతావరణము సిరిని సేవించే వాతావరణం కాదు. అందువల్ల ఏం చెప్పాడంటే ఆకాశ పక్షులు చూడండి, మాట్లాడేసాడు, ప్రభావం అలాగే మాట్లాడేశాడు. 25వ వచనంలో ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తులు పోయి పశువులో కూర్చుకోరు, అయినను ఈ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కదా. మీరు వాళ్ళు చింతించడం ఎత్తున మూడు ఎక్కువ చేసుకోగలడు. వస్త్రమును గురించి మీరు చింతింపనేలా. అడవికు భూలోకంలో వైభవంతో కొన్ని జీవితం అనుభవించిన ఒకే వ్యక్తి పేరు చెప్పమంటే సొలొమోను ఒక్కడే. తన సమస్త వైభవంతో కొన్ని సొలొమోను. అడవి పూలగా అలంకరించబడలా, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి పూలు. అలంకరణ అనే పరిస్థితికి వచ్చేటప్పటికి సొలొమోను మించిన స్థాయిలో ఏ మానవుడు జీవించాడు. దేవుడు తనంతటి లోపల నుంచి అడవిలో చెట్టు మలిచింది. చెట్టు ఆడుని భూమిలో నుంచి ఇంకా ఏం తీసుకుంటే నాకు నిజంగా తెలియదు, మొత్తానికి తీసుకొని అందిస్తుంది మొక్కకి. ఆ మొక్కలో నుంచి ఒక పువ్వు, ఆ పువ్వులో రంగు ఎవడేసాడు? మనం రంగులు బట్టలు వేసుకుంటామే, కానీ ఆ రంగులు బట్టలు ఎవరు తీసేసుకున్నాము? అడవి పువ్వులు తీసేసుకున్నాం. ఆ పువ్వు డిజైన్ వేసిన వాడు పర్లేదు. అడవి పువ్వులు చూడండి. సొలొమోను మన వైభవం అంతటితో పాటు అడవి పువ్వులు ఒకదానిలోనే అలంకరించబడ్డా. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి పువ్వు నిలబడి అలంకరించిన అల్ప విశ్వాసారా, మరి నిశ్చయంగా మీకు వస్త్రాలు ధరింపజేయడు కదా. అది సమస్య కాదు ఆయనకి. 40 సంవత్సరాలు వస్త్రాలు పాతికెళ్ళకుండా నిలిపించగలిగిన దేవుడు ఇశ్రాయేలు అరణ్యంలో ఈ వస్త్రాలకి సమస్య కాదు. ఈ సమస్య వస్త్రాల సమస్య కాదు, సిరికి దాసుడిగా ఉండే సమస్య. సిరికి దాసుడిగా ఉండే సమస్యకు ఇవన్నీ వస్తాయి. వస్త్రాల గురించి, ఏమి తిందుమ తాగుదు మరి భోజనాన్ని గురించి ఆలోచనలు, సిరికి దాసులకు పట్టే రోగం అది. దేవునికి సిరికి దాసులుగా ఉండడానికి అవకాశం ఉండదు. దేవుని రాజ్యము అందులో చెప్పేసి ఏమి తిందుమా ఏం తాగుదమా అని ఆలోచించేది శ్రేష్ఠులుగా అని చెప్పేసాడు. కావాలని చదువుతున్నా 29వ వచనంలో ఆయనను తన సమస్తమైన వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వల్ల అలంకరించబడలేదు. నేనుండి రేపు పొయ్యిలో వేయబడి అదే గట్టి దేవుడు ఇలా అలంకరించిన అల్పవిశ్వాసులారా, మరి నిశ్చయముగా మీరు వస్త్రం ధరింపచేయడు కదా. కాబట్టి ఏమి తిందుమో త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతించబడి
అన్ని జనులు శనికి దాసులైన వారు, అన్ని జనులు శనికి దాసులైన వారు. వీటన్నిటి గురించి ఆలోచన చేస్తారు. ఓవరకు ఆలోచన ఏమేం బట్టలు తీసుకోవాలి అంత ఆలోచన. శనికి దాస్యపు స్వభావం అది. ఈ శనికి దాస్యపు స్వభావంలో ఉండే భావన ఇది అంతరంగంలో అవుతుంది. అరణ్యంలో 30 లక్షల మందికి వస్త్రాలు ఉంటే ఏర్పాట్లు లేవు. హనుమంతు దేవుడు వస్త్రాలు వాళ్ళకి అనుగ్రహించాడు. ఐగుప్తులో నుంచి మంచి ఖరీదైన వస్త్రాలను ప్రక్కన అడిగి తెలుసుకున్నారు. వీళ్ళు 40 సంవత్సరాలు దాచి పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ప్రత్యేకించి ధరించుకొని అనుభవించడానికి అవసరం లేదు, చింతించాల్సిన పని లేదు. నీకేం కావాలో నాకు తెలుసు. ఖాళీ చెప్పు. ఈ రోజున శ్రేష్టమైన కంపెనీలు ఉన్నాయి. కాలు చెప్పులు తయారు చేసే కంపెనీలు, పోటీ పడే కంపెనీలు ఉన్నాయి. అందులో సిమెంట్ తార్ రోడ్లలో నడిచే వీటికి సంవత్సరం గ్యారెంటీ లేని పరిస్థితులు. కానీ అది అరణ్యము, నిండిన భూమి, ఎడారి, గాలి తిండి ఏముండదు. మొదతొప్పుల్లో నడిచే నడక జీవితానుభవంలో 40 సంవత్సరాలు చెప్పులు వారు తెగిపోకుండా జంపు చేశాడు అంటే పరమానంద ఇవ్వడానికి రాజ్యపు వాతావరణంలో మనుషులు కాపాడగలరు అని చెప్పి విశేషమైన సమాజం. కాబట్టి ఇది మానసిక స్థితి. శనికి దాసుడవా దేవునికి దాసుడవా అనే సమాజం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని రాజ్యంలో శనికి కాకుండా దేవునికి దాసులైన వారు దేవుని రాజ్యపు వాతావరణం అంటారు. దేవుని రాజ్యపు వాతావరణం. కాబట్టి శనికి దాస్యం చేస్తూ దేవుని రాజ్యంలో ఉన్నామని అనుకునే వాళ్ళు దేవుని రాజ్యపు వాతావరణం యొక్క అనుభూతిని, ఆ కృపను అనుభవించడానికి అవకాశం ఉంటుందో. దేవుని నీతి, విశ్వకు అనుభవించే సమాధానం, పరిశుద్ధాత్మలో ఉండే ఆనందం అనుభవించే వారికి మాత్రం సొంతమది. ఆ సమాధానం హృదయంలో ఉండే శాంతి, నెమ్మదికరమైన వాతావరణం. ఏ పరిస్థితుల్లో అయినా చెక్కు చెదరని నెమ్మదికరమైన శాంతి వాతావరణం. నీతి వాటి అనగా ఏ విధమైన మచ్చపడని నీతి సమాధానం వాతావరణంలో దేవుని రాజ్యంలో ప్రజలు శనికి దాసులు కాకుండా దేవునికి దాసులు ఉంటారు. అందువల్ల ఆయన ఏం చెప్పాడంటే చివరికి ముగింపులో రేపులు అయిపోయారు కాబట్టి ముఖ్యత వచ్చింది. ఏమి తిందుమో ఏమి తాగుదమో ధరించుకుందామో అని చింతింపబడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించరు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. మొదట అనేది చాలా ప్రాముఖ్యమైన సమాచారం. వెదకుడి కాదు, మొదట వెదకుడి అంటే మొదటి స్థానము దానికి ఇవ్వండి. మొదట వెదకుడి. దైవికమైన విషయాలకు మొదటి స్థానం ఇవ్వండి జీవితంలో. దైవికమైన స్థానాలకు మొదటి స్థానం ఇవ్వకుండా దీవెన పొందాలని పొర్లాడేవాడు పొర్లాడుతూనే ఉంటారు, దీవించబడరు. దీవించబడరు. మొదటి స్థానము దేవునికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకమైన మాట దేవుని రాజ్యము నీతిని మొదటి వెదకుడి. మొదటి వెదకుడు అనే విశేషమైన సంగతి దేవుడు ఎప్పుడైనా నాకు ఫస్ట్ మొదటిది నాది అంటాడు. మొదటి రోజు గ్రంథంలో 17వ అధ్యాయంలో చిన్న ఉదాహరణ ఉంది. మొదటి రాజులు 17వ అధ్యాయం. అందువల్ల దేవుని రాజ్యము నీతిని మొదటి వెతుకుతాం అనే ఒక విశేషమైన కార్యక్రమం. దేవుని రాజ్యం మేము కూడా వెతుకుతున్నాము, వెతుకుతుంది. మొదట వెతకండి అని విశేషమైన సమాచారం.
ప్రధానము మొదటి స్థానం ఇవ్వండి, ప్రాధాన్యత ఇవ్వండి దేవుని రాజ్యానికి, అన్నిటికీ ప్రాధాన్యమైన స్థానం ఇవ్వండి అనుకో. మొదటిది ప్రత్యేక 17వ అధ్యాయంలో ఇలా రాబడింది, అది కరువు కాదు. పరమానంద దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని శపించిన దినాల్లో 3 సంవత్సరాలు పైబడి భూమి మీద వర్షం కురవలా. నేను చెన్నైలో ఉండే దినాల్లో 1 సంవత్సరం వర్షం కురవలా. సంవత్సరం వర్షం కురవకపోతే సమృద్ధిలో ఉండే కాంపస్లోనే నీళ్ళకి కట్టకట్టలు అయిపోయాయి, ఇబ్బంది. కానీ 3.5 సంవత్సరం వర్షాలు కురవకపోతే మానవ సామాన్యమైన జీవితం ఎలాగో ఇబ్బంది దుర్భరంగా ఉండిపోతుందో మనం చెప్పడానికి ఉండదు. తాగడానికి నీళ్లు లేని పరిస్థితి, తినడానికి భోజనం పడే పరిస్థితిగా. ఒక పేద విధవరాలు, విధవరాలి తోడు ఒక చిన్న కొడుకు, ఒక కొడుకు కుమారుడు ఉన్నాడు. ఈ కొడుకును పోషించే బాధ్యత విధవరాలిది. నాయన లేడు కాబట్టి బాధ్యత కలిగిన వాడు ఉంటాడు. అలా ఉన్నది ఆయమ్మ. అంత చూస్తే కొండలో పచ్చడి పిండి, గుడ్డులో కొంచెం నూనె మాత్రమే ఉంది. ఈ కొంచెం నూనెతో ఈ పచ్చడి పిండితో భోజనం వండుకుంటే తింటే ఇద్దరికి సరిపోతుంది, అయిపోతారు. ఇక మీదట బ్యాలెన్స్ లేదు. వండుకున్నది ఇద్దరు సరిపోతుంది, మిగిలిపోయిన లేని పరిస్థితుల్లో దానికోసం పొలం ఏరుకోవడానికి వెళ్ళింది ఆయన. పొలం ఏరుకుంటూ ఊరు బయట తన కాలక్షేపం చేసేటప్పుడు త్రావకుండా ఒక మనిషి వచ్చాడు. వచ్చి ఆగాడు, పొలం ఏరుకుని ఆ దగ్గర ఆగాడు. అమ్మా ఆయమ్మ నాకు కొంచెం నీళ్ళు ఇవ్వవు అన్నాడు. స్థితి కలిగిన వాళ్ళే తాగడానికి ఇబ్బందులు పడుతున్న రోజులు అది. ఇబ్బంది కొంచెం నీళ్ళు ఇవ్వు అని. మరి ఏం మొత్తానికి ఆయమ్మ సౌహృదయంతో అక్కడ గలవానికి పంచిపెట్టాలి భావన, దేవుని రాజ్యం వాతావరణం ఉందా? ఉన్న దాంట్లోనే అక్కడ గలవానికి పంచిపెట్టాలి. నీళ్ళు బయలుదేరింది. అమ్మమ్మ ఇలా నువ్వు వచ్చేటప్పుడే నాకు ఒక అప్పం తీసుకురావు అన్న. అప్పం తీసుకురామంటే, అయ్యా మా ఇంట్లో అప్పాలు ఏమి లేవు చెప్పాడు. అసలు మాస్టర్ చెప్తున్నా, మా ఇంట్లో ఒక పచ్చడి పిండి, గుడ్లో కొంచెం ఉంది, నాకు కొడుకున్నాడు. మేము ఇద్దరం చనిపోక ముందు ఆఖరి ఛాన్స్ ఇది, జీవితంలోకి వెళ్తే ఎదురు చూసేదానికి ఏమీ లేదు. ఓ పొరడు వెళ్ళిపోతున్నా. సరేలే కానీ అయినా మొదట నాకు ఒక చిన్న అప్పున్నాడు. మొదట్లోకి ఉన్న పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేశాను పూర్తిగా. మొదటి నీకు అప్పుడం కాదు అప్పుడు చెప్పాడు తన దేవుడు విశ్వాసం. దేవుడని యెహోవా భూమి మీద వర్షం కురిపించి మళ్ళీ తిరిగి సుభిక్షంగా పంటలు పండే వరకు ఆ బుడ్డులో కుండలో పచ్చడి పిండి తగ్గిపోదు, తరిగిపోదు, నీ బుడ్డులో నూనె అయిపోదు అని చెప్పాడు. ఆరేసారి ఇట్లా పోవడం మంది చూసాం బావయ్య, మాటలు చెప్పుకొని బతికావాలి అని ఛాన్సెస్ ఏమైనా చూడంటారు. దేవుని రాజ్యపు వాతావరణం, దేవుని రాజ్యపు వాతావరణం మానవ హృదయాన్ని ఏర్పాటు చేస్తుంటే జరిగే కార్యక్రమాలు అవి. దేవుని రాజ్యంలో నీతిని మొదట
మనకి బోర్డు అంతా లాజిక్ తెలుసు. మన లాజిక్ ఒక అంతా ఉపయోగించేసి మనం తెలివితేటలు ప్రదర్శించేసి లా ఉపయోగించి అంటాం. కానీ భక్తి దేవుని రాజ్యపు వాతావరణం మన హృదయంలో చలనీయం వస్తుంది. దేవుని రాజ్యము అన్నిటిని మొదట బతుకు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి అని చెప్పేసి నమ్ముతామా? నమ్మటానికి ఆధారం ఉంది ప్రత్యేకంగా. ఆ విధవరాలు కొంత బాగా బద్దలు వచ్చినట్టుగా ఉన్న సమాచారం చెప్పేసి కొండలో పచ్చడి పిండి, గుడ్లో కొంచెం నూనె, నాకు మరణించిన చావకు ముందు తినేసామంటే అయిపోతుంది. ఏమంటాడు? అయిపోదు. మొట్టమొదటి నాకు ఒక చిన్న నలుగురా అయిపోదు అంటాడు. చదువుతాను 17వ అధ్యాయంలో 7వ వచనం నుండి అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అతడున్న యొక్క విధవరానికి నేను సెలవిచ్చి అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అతడు కట్టెలు చూచి తాగుటకే పాత్రలో వచ్చిన నీళ్లు తీసుకుని రమ్మని వేడుకొని ఆమె నీళ్లు సేపోతుండగా అతను ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు గుడ్డిలో కొంచెం నూనెయు నా ఎంతో నున్నవే కానీ అప్పం ఒకటైనా లేదు. మేము చావకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్నవాళ్ళని కొన్ని పొలలు ఏరుకై వచ్చినాను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదటి చేసి దేవుని రాజ్యము మొదట నీతిని మొదలు వెతకడం వల్ల పూర్తిమైన కార్యక్రమం. పరిస్థితి బహు దారుణమైన పరిస్థితి. ఒక ప్రక్కన కరువు ఉన్నత స్థాయికి ఎదిగిపోయింది. రాజైన ఆహాబు పశువులు మళ్ళీ మాడిపోతున్నాయి. రాజుగారి ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, భోజన సంబంధమైన ఇబ్బందులు, రాజగృహంలో పరిస్థితి. మరి మామూలు సామాన్యుల జీవిత విధానం ఎలాగుందో వింటాడు చెప్పడానికి అవకాశం ఉండదు. సామాన్య జీవిత విధానము సారేపతి వివరాలే ఒక మనకు ఉదాహరణ చెప్పేసిన సమాచారం. నువ్వు నీళ్ళు తీసుకురామన్నావు, సరే తీసుకొస్తా. మళ్ళీ వెనక పిలిచి కాదు ఇల్లు కాదు అప్పం కూడా తీసుకురా. దేవుని రాజ్యపు వాతావరణం. కాబట్టి దేవుని ఏలుబడి యొక్క వాతావరణం ఎలాగున్నదంటే అక్కడ గలవానికి పంచిపెట్టకు, ఆ స్వభావము ఎక్కడైనా కనిపిస్తుంటే ప్రత్యేకించి కార్యక్రమం మనం ఉంచుకున్నా, రేపటికి దాచుకున్నా, లేకపోతే ఇంకో తరానికి పెట్టుకుందాం అనేది మనం లోకమే ఆలోచన. ఇంకో తరానికి, ఇంకో జనానికి, ఇంకో తరానికి ఎదుర్కొంటారు. కాబట్టి దేవుని రాజ్యపు వాతావరణం చిరికిని దేవునికి దోషులుగా ఉండే నేరలు అని చెప్పిన తర్వాత చిరికి దోషుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే స్వార్థపరంగా తన గురించి తాను ఆలోచన చేసుకుంటూ రేపటికి, ఎల్లుండికి, సంవత్సరం తర్వాతకి, 10 సంవత్సరాలకి రేపేమో సంవత్సరం తెలియని పరిస్థితిలో 10 సంవత్సరాలకి ఆలోచన చేసేది చిరికి దోషం ఎట్లా చేసినారు. దేవునికి దోషలుగా ఉంది. సమానం వేసి మాట్లాడు. చిరికిని దేవునికి దోషలుగా ఉండడానికి దేవుని రాజ్యపు వాతావరణాన్ని వెళ్ళకండి. దేవుని రాజ్యమును నీతిని మొదలు వెళ్ళకండి. అప్పుడు మీకు అవన్నీ అనుకరించుకోండి.
అక్కడ గలవని పంచిపెట్టుట ఆయమ్మ అనుసరించిన ప్రత్యేక విశేషమైన సూత్రం. ఉంది లేదు లేదు పొందులో పట్టిండే గుండెలో కొంచెం నూనె అక్కడ గలవని పంచిపెట్టాలి సూత్రము అవన్నీ మీకు అనుకరించుకోవడానికి దాన్ని కవర్ చేసేసాం. గ్రంథం తెలుసా ఏమైందో చదివేసిన 13 వచ్చింది. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అర్థము మద్దతు చేసి నా ఎదురు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకోను. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, తొట్టిలో నూనె అయిపోదని. మరి అక్కడ ఎట్లుంటది? దేవుని రాజ్యం నీతిని మాదిరి వెతుకు, అవన్నీ అనుకరించబడడం సొంతమే నా సరిపడని ప్రత్యేకించి. గుడిలో కొండలో పిండి అయిపోదు, గుడిలో నూనె తక్కువ కాదు. యెహోవా భూమి మీద వర్షం కురిపించే వరకు ఎంతకాలమైనా సరే. కాలములు సమయాలు స్వాధీనించుకున్న పరమాత్మ దేవుడు ఏలుబడి చేస్తున్నాడు. దేవుని రాజ్యమున ఆయన నీతిని వెదిగితే ఆయన ఏలుబడిలో దేవుని అనుభవిస్తాడు. దేవుని ప్రజలు దాన్ని మొదటి వెతుకు. అది ఏమి తిందామో ఏం త్రాగుతాం, ఏం ధరించుకుందాం, ఏదేమి భౌతికంగా ఆలోచించేసే మనుషులు దేవుని రాజ్యపు వాతావరణపు దీవెనను అనుభవించే అవకాశం ఉండదు. అహాబు ఆ దేశపు రాజు ఆ దినాల్లో అహాబింటిలో పశువులు గడ్డి లేక మునుగవుతున్న పరిస్థితి, ఇబ్బంది పరిస్థితులు ఒక రూపంగా ఉంటే చిరికిని దేవునికి దాసులుగా ఉండలేని పరిస్థితి. దేవుని రాజ్యపు వాతావరణంలో చిరికి దేవునికి దాసులుగా ఉండలేరు. దేవుని దాసులు అయిన వారు దేవుని రాజ్యంలో నీతిని ఆ రాజ్యం నీతిని మొదలు వెతకటం అనే ఒక విశేషమైన కార్యక్రమం జరగాలి. దేవుని రాజ్యం ఆ నీతిని మొదట నాకు అప్పును తీసుకొచ్చాయి. అదే ఉన్న వాస్తవం చెప్పానయా, చెప్తామని నాకు తెలుసు కదా, నేరుగా మీకు చెప్తుంది. ఇప్పుడు యెహోవా భూమి మీద వర్షం కురిపించేటప్పుడు భూమి మీద నీళ్ళు పట్టేసేది, ఈ వర్షం రాకుండా నిలిపేసేది, అవసరమైన వర్షం కురిపించేదేవు, మానవ అవసరాల ఆకలి తీర్చేదేవు. ఆయన ఏలుబడి చేస్తున్నాడు. వచ్చేసి యెహోవా ఏలుబడి చేస్తున్నాడు రాజ్యం వాతావరణం. అందువల్ల దయతో మన వారికించండి. ఆత్మ సంబంధులుగా ఆలోచించేయండి, శరీర సంబంధులుగా ఆలోచించేసి శాపానికి హక్కులు కాకండి. దేవుని రాజ్యమున నీతిని మొదలు వెతకండి. ఏదో విశేషమైన సంగతి, వెతికితే దొరుకుతుందంట. వెతికేటప్పుడే వెతకాలి, ఎప్పుడంటప్పుడు దొరికే కార్యక్రమం కాదు. నేను మీకు ప్రాక్టికల్గా ఒక ఉదాహరణ చెప్పాను, నేను చెప్తున్నాను. రోడ్డు మీద ఆడోళ్ళు 9 నా పని వెళ్తగా వాళ్ళు మట్టి పోగు చేస్తున్నారు. రోడ్డు మీద మట్టే పోగు చేస్తున్నావు చోట కొట్ట. ఏమ్మా ఏంటి మట్టి పోగు చేస్తున్నారా అంటే దీంట్లో బంగారం ఉంటుంది అన్నారంటే. దీంట్లో బంగారం ఉంటుంది, సాయంత్రం పూటకి వెళ్ళి కొట్లో బంగారం పెట్టి రేషన్ తెచ్చుకుంటాం అని చెప్పాడు. అది బంగారు భూమి అంటే గోల్డ్ ఫీల్డ్ అన్నమాట. గోల్డ్ ఫీల్డ్లో భూమిలో బంగారం ఉంటుంది కాబట్టి మట్టిని కల్లాట చేసుకుంటారు విచిత్రంగా. నా కళ్ళు చూసిన సంగతి నేను మీకు చెప్తున్నా. ఒక 10,000 అడుగుల లోపలికి బంగారం గంటలోకి దిగెళ్ళి బంగారం ఉండే రూపం చూసి వచ్చేసాం. ఆ భూమి పై ఉండే భూమి ఎంత బంగారం దొరుకుతుందట భూమి మీద. దాన్ని ప్రాసెస్ చేసేసి భూమిలోంచి బంగారం తీస్తారు కల్లంలో. కల్లం చేసింది కాబట్టి బంగారం దొరికే కాలం మేము వెతికి పెట్టాలి. మన ఇళ్ళ దగ్గర భూమిని మట్టిని వేస్తే ఏమో రాదు, బంగారం రాదు. అందువల్ల
దేవుని రాజ్యంలో ఉండే దాన్ని మనం వెతకాల్సిన అవసరం ఉంది. దేవుని రాజ్యము బంగారు భూమి లాంటిది. ఆ నీతిని మొదలు వెతకండి అని ప్రత్యేకంగా తెలియజేసిన తర్వాత వెతికితే కనబడుతుంది. వెతకాల్సినప్పుడు వెతకాలి. ఎప్పుడంటే అప్పుడు దొరికే కార్యక్రమం కాదు. దొరకక వెతకాల్సినప్పుడు వెతకుండా దొరకక విసర్జించబడిన స్థితి మానవ స్థితి గ్రంథం రాయబడింది. ప్రత్యేకించి యెషయా గ్రంథంలో దొరికే కాలంలో వెతకాలి అని చెప్పాడు. ప్రత్యేకించి దొరికే కాలంలో వెతకాలి, కానీ దొరకనప్పుడు వెతకటానికి ప్రారంభించితే ఏమిటి తప్ప ఇంకేం మిగలదు. యెషయా గ్రంథంలో యెహోవా మీకు దొరుకు కాలం వల్ల ఆయన వెతుకుడి అని విశేషమైన సమాచారం. ఆయన దొరికే విశేషమైన యెహోవా మీకు దొరుకు కాలం వల్ల ఆయన వెతుకుడి. 56వ అధ్యాయం ఇవ్వబడింది. యెహోవా మీకు దొరుకుతారని ఆయన వెతుకుడి. ఆయన సమీపంగా క్షమించండి. వచ్చే అధ్యాయం అంటే రైట్ 55 చదివేసేయండి ఆయన. ఆచరించు యెహోవా నీకు దొరుకు కాలమందు ఆయన వెతుకుడి. ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకోండి. సమాచారం దొరికే కాలంలో వెతకాలా. సమీపంలో ఉండగానే సొమ్ము చేసుకోవాలి. కానీ సమీపంలో ఉన్నప్పుడు కాలు తన్నేసి ఆతరం చేయిస్తే ఏం జరిగే కార్యక్రమంగా కొన్ని సమయాల్లో దొరుకుతుంది. దొరికే సమయంలో దాన్ని వెతకాలి. దేవుని వెతికే కాలంలో వెతకాలి. దేవుని రాజ్యము సమీపంలో ఉండగా దాన్ని చేపట్టాలి. దేవుని రాజ్యము అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని మనుషులు సొంతం చేసుకోలే, కానీ దేవుని రాజ్యం సమీపంగా దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేసి ఆ తర్వాత దానికోసం ప్రాకులాడితే ఏశావు లాంటి గతి పట్టుద్ది ఎవరికైనా. ఏశావు గతి చెప్పని అడుగుతాను గతేది. సమయంలో దొరికేదాన్ని సమయంతప్పుడు వెతుక్కుంటా. కాబట్టి దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదలు వెతికేటప్పుడు, దేవుని రాజ్యం లభ్యమయ్యేటప్పుడు, సమీపంలో ఉన్నప్పుడు, దేవుడు మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఆయన రాజ్యాన్ని వెతకడం అనేది చాలా ప్రాముఖ్యమైన సమాచారం. ఆ తర్వాత ఆశీర్వాదం పొందగొడితే దొరికేది కాదు, విసర్జింపబడేది జరుగుతుంది. కాబట్టి హెబ్రీయులకు మనందరికీ తెలిసిన 12వ అధ్యాయంలో దొరికే కాలంలో వెతకపోతే ఏశావుకు బట్టి గతి మాత్రమే పట్టుద్ది. ఏడుపు తప్ప ఇంకా మిగిలేదు ఏముండదు. ఏడ్చినా కన్నీళ్ళు గడిచినా ఏం చేసినా దొరికేది. దొరికే సమయం కాదు ఇది. దొరికేటప్పుడు తెలియదు, అందుబాటులో లేనప్పుడు చదవడానికి ప్రయత్నం చేయండి. 12వ అధ్యాయం హెబ్రీ 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోలేమో అనియు ఏదైనా వేరు ఏదైనా మలిచి అలవత్పరచడం వల్ల అనేక అపవిత్రులైపోదేమనియు కూటి కొరకు హక్కును అన్వేషణ అంటే భౌతికమైన సుఖాల కోసము నిత్యత్వాన్ని అన్వేషణ ఏశావు లాంటి భ్రష్టులైన వ్యభిచారైన మీరు ఎవడైనా ఉంటాడేమో జాగ్రత్తగా చూసుకోండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు శ్రద్ధతో వెతికిన దొరికేది కాదు. దొరికి అందుబాటులో ఉన్నప్పుడే వెతకాలి, కానీ ఆ తర్వాత దాటిపోయినప్పుడు వెతికితే వచ్చే కార్యక్రమం కాదు. అది ఏ వచ్చినా కుదరదు. ఏశావు ఆ తర్వాత కన్నీళ్లు శ్రద్ధతో దానికోసం శ్రద్ధతో వెతికిన ఉండే సమయం కాదు ఇది. దొరికేటప్పుడు వెతకాలి, దాన్ని అన్ని అయిపోయినప్పుడు జరిగే కాదు. కాబట్టి రాజ్యం అనేది మొదట వెతకడి,
సమీపంలో ఉన్నప్పుడు వెతకండి, అందుబాటులో ఉన్నప్పుడు వెతకండి, దేవుడి కృపను పొందే సమయంలో వెతకండి. అలా కాకపోతే లాభం ఉండదు. వెతికిన వాడికి కనుగొడితే దేవుని రాజ్యంలో ప్రవేశించండి. నెక్స్ట్ సంగతి, ముందు దేవుని రాజ్యం అనేది మొదలు వెతకడి. రెండో సంగతి, దేవుని రాజ్యాన్ని కనుగొన్నప్పుడు దాంట్లో ప్రవేశించండి. దేవుని రాజ్యంలో ప్రవేశించండి. యోహాను సువార్తలో 3వ అధ్యాయం, దేవుని రాజ్యంలో ప్రవేశించండి. దేవుని రాజ్యం కనబడినప్పుడు దాంట్లో ప్రవేశించడం అవసరం కదా. 3వ అధ్యాయం 3వ వచనంలో, వాడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడు అని చెప్పాడు. చూడండి, భౌతికంగా ఆలోచన చేసేవాడికి దేవుని రాజ్యం కనిపించదు. మొదటి స్టేట్మెంట్. భౌతికంగా ఆలోచన చేసేవాడికి దేవుని రాజ్యం కనిపించదు. కాబట్టి కొత్త జన్మ ఎత్తిన వాడికి మాత్రం దేవుని రాజ్యం అంటే అనుభూతి కనిపిస్తుంది. కనిపించిన తర్వాత, వెతికితే కనిపించిన తర్వాత ప్రవేశించడం అనేది అవసరమైన సమాచారం. దేవుని రాజ్యంలో ప్రవేశం, దేవుని రాజ్య ప్రవేశము కొత్త జన్మతో వస్తుంది. వేరే రకంగా ప్రవేశం జరిగే అవకాశం ఉండదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువు యేసు మాట్లాడారు, ఇలా మాట్లాడుతున్నారు. యేసు ఇట్లనెను, ఒకడు నీతి మూలముగాను ఆత్మమూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేదని చెప్పారు. దేవుని రాజ్యం ఎంత గొప్పదైతేనే, అది ఎంత ఔన్నత్యమైందైతే, అంత ఘనమైందైతే, ఎంత కృపతో కూడిందైతే, అంత ఔదర్శంతో ఉంటే మాత్రమే ప్రవేశించాలి కదా. బయట నుండి కప్పులు చెప్పుకుంటాం, దేవుని రాజ్యంలో ఉండడానికి అవకాశం ఉండదు. ప్రవేశించడం చాలా ప్రాముఖ్యంగా వస్తున్నాయి. ప్రవేశం కొరకు ప్రభువుని చెప్పిన సమాచారం ఏమంటే, నీతి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మతో ప్రవేశిస్తారు. జన్మించిన వారు ప్రవేశిస్తారు. ఒక బిడ్డ ఒక ఇంట్లో పుడితే ఇంట్లో ఎలా ప్రవేశిస్తారో అలాగనే దేవుని రాజ్యంలో జన్మించితే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. జరిగే కార్యక్రమం. దేవుని రాజ్యంలో జన్మించటం అన్న ఒక విశేషం. జన్మతో ప్రవేశించి హక్కుదారులు బళ్ళు. జన్మించిన వారు హక్కుదారులు. కాబట్టి వారు ప్రభావం చెప్పిన సమాచారం, నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ జన్మించకపోతే ప్రవేశం లేదు. నీతి మూలముగా ఆత్మ మూలంగా జన్మించడం అంటే అర్థం చెప్పేశాడు. తీర్పుపత్రిక 3వ అధ్యాయంలో 3, 4, 5 వచనాలు రాయబడింది. తీర్పు 3, 4, 5 వచనాల్లో ఇలా రాయబడింది. నీతి మూలంగా ఆత్మ జన్మించడం అంటే ఈ సమాచారం ఇలా రాయబడింది. మన రక్షకుడు దేవుని యొక్క దయయు మానవ ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనం నీతిని చేసి కలిసేయమలుగా కాక కనికరం చొప్పుననే అది సంగతి పునర్జన్మ సంబంధమైన స్నానము. అది నీటి మూలముగా. నీటి మూలముగా అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం పొందటం వలన, ఆత్మమూలంగా అంటే పరిశుద్ధాత్మ మనకు నూతనమైన స్వభావంలో పీల్చడం వల్ల, ఆ నూతన స్వభావం దేవుని రాజ్యంలో ప్రవేశించే నూతన స్వభావం. ఈ నూతన స్వభావము ఆత్మ సంబంధం స్వభావం, శరీరకి దాసులు కాని స్వభావం. దేవుని రాజ్యం ప్రవేశం నూతన స్వభావము, శరీరకి దాసులు కాని స్వభావం దేవుని రాజ్యంలో విశేషమైన కార్యక్రమం. అందువల్ల జాగ్రత్త రాష్ట్రానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ లేకపోతే ప్రవేశించాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారు హక్కుదారులై, స్వతంత్రులై, కుమారులై, వారసులై, కృపనుభవించే వాళ్ళు అంటారు. ప్రవేశించారు. దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనేది చాలా ప్రాముఖ్యమైన సమాచారం. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించి పునర్జన్మ సంబంధమైన స్నానం, పరిశుద్ధాత్మ నూతనమైన స్వభావం అనుభవిస్తాడు. పరిశుద్ధాత్మను గురించి ఈ స్వభావం నూతన స్వభావం, శరీరకి దాసుడు కాని స్వభావం, దేవునికి దాసులైన స్వభావం అనుభవిస్తాడు పరిశుద్ధాత్మ.
కాబట్టి దేవునికి దాసులైన స్వభావం పరిశుద్ధాత్మ అనుగ్రహించితే దేవుని రాజ్యంలో మనుషుల ప్రవేశం జరుగుతుంది. ప్రత్యేకించి దేవుని రాజ్య ప్రవేశం. ప్రవేశించిన వారు హక్కుదారులు, స్వతంత్రులు. కాబట్టి మూడో విశేషమించానికి నేను మీతో తెలుసుకుంది. దేవుని రాజ్యాన్ని మొదట వెతకాలి, కనుగొంటే దాంట్లో ప్రవేశించాలి, దేవుని రాజ్యంలో నిలిచి ఉండాలి. మూడో విశేషమించాలి, మనుషులు దేవుని రాజ్యంలో నిలిచి ఉండాలి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో 44 వచ్చింది రాబడింది. దేవుని రాజ్యంలో నిలిచి ఉండే ఒక విశేషమైన కార్యక్రమం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44 వచ్చిందే రాబడింది. నిలిచి ఉండటం అనేది ఒక విశేషమైన సమాచారం. ఆ రాజ్యం యొక్క విశేషమైన సంగతి ఆయన మాట్లాడితే తెలియజేస్తున్నాడు. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించడం, దానికెన్నటికీ నాశనం లేని రాజ్యం అది. ఆ రాజ్యం పొందిన వారికి మాత్రమే తప్ప ఇంతవరకు చెందదు. వెరీ ఎక్స్క్లూసివ్. పొందిన వాళ్ళకే చెందుద్ది, తక్కువ చెందదు. కాబట్టి ఒక రాజ్యం స్థాపిస్తాడు దేవుడు ఆ రాజుల కాలంలో. పొందిన వారికి సొంతం అవుతుంది, తక్కిన వారికి దాంట్లో సంబంధం లేదు. అది తక్కిన రాజ్యాలన్నింటినీ ముందు చెప్పిన రాజ్యాలన్నింటినీ పగులు కొట్టి కానీ అది యుగముల వరకు యుగంలో ఆ రాజ్యంలో నిలిచినట్టు వాళ్ళు నిలిచేట వాళ్ళు ఎంతో దానిలో దేవుని రాజ్యమునకు వారసుడైన వాడు అంటారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచ్చిన సమాచారం రాబడింది. యాకోబు 2:5లో దేవుని రాజ్యంలో ప్రవేశించిన వాళ్ళు దేవుని హక్కుదారులైన వాళ్ళు, అద్భుతమైన దేవుని రాజ్యంలో నిలిచినట్టు అనేవాళ్ళు. నిలిచినట ప్రియ సహోదరులారా ఆలోచించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని అర్జునులుగాను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారసులుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని రాజ్యమునకు వారసులు, దేవుని రాజ్యంలో ఉన్నవారు, దేవుని రాజ్యమునకు వారసులైన వారు. వారసులు అనేవాళ్ళు సొంతగాళ్ళు, హక్కుదారులు. సేవకులు ఎంతమంది ఉన్నా వారసులు ఉండరు. అనేక మంది నేను చెప్పేవాను మళ్ళీ అంటున్నా. ఒక జమీందారు గారు ఉన్నాడు. ఆ జమీందారు గారి ఇంట్లో చాలా మంది పనివాళ్ళు ఉన్నారు. సీనియర్ వర్కర్స్ కూడా ఉన్నారు. ఒక తరం గడిచి, 2వ తరము గడిచి, 3వ తరంలో ఉండే నాబోటి ముసలి కూడా ఉన్నారు. నమ్మకమైన పంటలుగా జమీందారు గారికి నమ్మకమైన పంటలు ముసలివాడు కూడా పెట్టుకొని ఉన్నాడు. భోజన సమయం అయింది. పనివాళ్ళందరూ జమీందారు గారి భోజనం కొరకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేసి పెట్టారు. టేబుల్ ఏర్పాటు చేశారు. టేబుల్ మీద భోజన పదార్థాలన్నీ ఏర్పాటు చేశారు. చుట్టూ ఈ కుటుంబ సభ్యులకు ఏర్పడిన కుర్చీలను ఏర్పాటు చేశారు. నేను సీనియర్ అనుకో, పనివాడు అనుకో, ఏం చేయడానికి వెళ్ళేది అరేంజ్ చేసి బయటికి వెళ్ళిపోవాలా. ఆ ఇంట్లో పుట్టిన బుడతడు ఒకడు 10 ఏళ్ల వయసువాడు బుడా నడుచుకుంటూ వచ్చాడు. నా కళ్ళ ముందే నేను నిలబడుతున్నా, కళ్ళ ముందు నడుచుకొచ్చాడు. నడుచుకొచ్చి వాడు మాత్రం కుర్చీలు లాక్కొని కూర్చున్నాడు. కుర్చీలు లాక్కొని ఎందుకు కూర్చున్నాడు? నేను ఎందుకు కుర్చీలో తగ్గి లాక్కొని ఎందుకు కూర్చోలేకపోయాను? నేను దాసుడు కాబట్టి లాక్కొని కూర్చోలేకపోయాను. వాడు ఇంట్లో పుట్టిన స్వతంత్రుడు కాబట్టి కుర్చీలు లాక్కొని కూర్చోగలిగాడు. దేవుని రాజ్యమునకు వారసులు, దేవుని రాజ్యంలో నిలిచిండేవాడు. కుటుంబంలో సభ్యులుగా మిగిలిపోయిన వాళ్ళు దేవుని రాజ్యంలో వారసులు ఉంటారు. వారసుడు
స్వతంత్రుడు, అన్నిటికీ కర్త, అన్నిటికీ కర్త అయిన వాడు కనుక నన్ను పలికించాడు. ముసలాయా మీరు కంటే మేము మాట్లాడినాయా, నమస్కారం అయ్యా అని చెప్పాను. వెళ్తున్నా వెళ్ళి వస్తున్నాయా అని చెప్పాను. వాడు మాత్రం నేరుగా వచ్చేసి కుర్చీలోకి కూర్చున్నాడు. ఇంక పెద్దలు ఎవరు రాలా, ఒకడే వచ్చి ముందు కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు ఇవని అడిగేవాడు ఎవరన్నా ఉంటాడు. అవన్నీ ఎందుకు అంటారు, తన ఇంట్లో వారసుడు నియమించేవాడు. అలా దేవుని రాజ్యంలో వారసులుగా నియమించిన పరిస్థితిలో పరలోకమందు దేవుడు దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారు దేవుని రాజ్యంలో వారసులై హక్కుదారులై దేవుని కృపను అనుభవించడానికి ఆ దీవులన్నిటికీ హక్కుదారులుగా జీవితం కొనసాగించే మహత్తరమైన అవకాశ భాగ్యము దేవుని రాజ్యంలో నిలిచిన వారికి. దేవుని రాజ్యాన్ని వెతకండి, వెతికిన రాజ్యంలో ప్రవేశించండి, ప్రవేశించి నిలిచుండండి, హక్కుదారులై ఉండండి. చివరిగా దేవుని రాజ్యమును స్వతంత్రించుకునేవారు అని గ్రంథం తెలియజేసింది. దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవటం అనే ఒక విశేషమైన కార్యక్రమం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 31వ వచనం నుండి దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటా 31వ వచనం చదువుతాం. 27వ అధ్యాయం మత్తయి సువార్త 31వ నుండి చదవనాయన. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దోషులను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట ఎవరు చేయబడుదురు. పొలవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు రండి, లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడిన రాజ్యమును అద్భుతమైన సమాచారం. రాజ్యాన్ని స్వతంత్రించుకునేవాడు. లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడిన రాజ్యం, లోకం పుట్టినది మొదలుకొని స్వతంత్రపడిన రాజ్యమును స్వతంత్రించుకునే వాళ్ళు, దేవుని రాజ్యమును నీతిని మొదలు వెతికేవాళ్ళు, కనబడిన వెంటనే నీతి మూలముగా ఆత్మూలంగా జన్మించి ప్రవేశించిన వాళ్ళు, ప్రవేశించిన వారు దేవుని రాజ్యంలో ఉన్న దీవులన్నింటికి వారసులుగా ఉండడానికి జీవితం దేవుని రాజ్యంలో స్థిరంగా నివాసం చేసిన వాళ్ళు, అలాగే నివసించిన వారికి చివరిగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే మాత్రమైన అవకాశం కల్పిస్తుంటాడు. దేవుని రాజ్యపు వారసులు అంట. అందువల్ల నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. మానవ జాతి కొరకు దేవుడు ఒక రాజ్యాన్ని లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరిచిన రాజ్యం. దాన్ని వెతకండి అమ్మా, దాంట్లో ప్రవేశించండి అయ్యా, దాంట్లో నిలిచి కృపను పెంచండి, దాన్ని స్వతంత్రించుకోండి. లోకం పుట్టిన మొదలు ఏర్పాటు చేయబడిన రాజ్యం, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోండి. కాబట్టి దేవుని రాజ్యమును స్వతంత్రించుకునే వాళ్ళు సిద్ధపరచబడింది, దేవుని రాజ్యం సిద్ధపరచబడింది మానవ జాతి కొరకు. మానవ జాతి కొరకు దేవుని రాజ్యం సిద్ధపరచబడింది. ఈ మానవ జాతి ఏం చేయాలంటే దేవుని రాజ్యాన్ని వెతకాల. శరీర దాసులు కాకుండా దేవునికి దాసులై దేవుని రాజ్యాన్ని వెతుకుతుంటే దొరుకుతుంది, కనపడుతుంది. కనిపించిన దాంట్లో నీతి మూలముగా జన్మించి ప్రవేశించండి, ప్రవేశించి దాంట్లో నిలిచిండి, దాని దేవులన్నీ స్వతంత్రించుకోండి, అనుభవించండి. ఆ చివరికి అనుభవించిన తర్వాత చివరికి కళాపటిగా లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన, లోకం పుట్టిన మొదలుకొని సిద్ధపరచబడింది దేవుని రాజ్యం మానవ జాతి కొరకు. నరకం కాదు. నరకము అపవాదికి మన దూతలు సిద్ధపరచబడింది, మానవుల కొరకు సిద్ధపరచబడింది కాదు. అనేకసార్లు చెప్పాను మళ్ళీ అంటున్నా.
మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో ఎంత వ్యత్యాసం ఉందో ఈ సమాచారం మీకు అడిగి తెలియాల్సిన అవసరం ఉంది. 41వ వచనంలో అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి తెచ్చింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి వారి దోతలకును శుద్ధపరిచిన నిత్యాగ్ని అపవాదికి వారి దోతలకు శుద్ధపరచబడింది. దేవుని రాజ్యము ఎవరి కోసం సిద్ధించబడిన వారికి, ఆశీర్వదించబడిన వారికి, దేవుని దగ్గరైన వారికి, మానవ జాతికి దేవుని రాజ్యం సిద్ధపరచబడింది. సిద్ధపరచబడిన దేవుని రాజ్యం మానవ జాతి కోసం సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోండి. నరకం మనుషుల కోసం సిద్ధపరచబడింది కాదు, అపవాదికి మన దూతల కోసం సిద్ధపరచబడింది అగ్ని. దానిలోకి ఎందుకు పోతారు మీరు? శరికి దాసులు అయితే అక్కడికి వెళ్తారు. ఎందుకంటే దేవునికి శరికి ఎవరు దాసులుగా ఉండలేడు, ద్రవ్యమానికి దోషం ఉండడానికి అవకాశం లేదు కాదా. శరికి దోషులైన ప్రతివారు కూడా అపవాదికి మన దూతల సిద్ధపరిచిన కావాల్సిన అవసరం ఏర్పడుతుంది. మానవ జాతి కొరకు దేవుడు ఎన్నడూ తన కళలో ఊహలో కూడా నరకాన్ని ఉద్దేశించరా. దేవుడు రాజ్యాన్ని ఉద్దేశించాడు. లోకం పుట్టిన మొదలుకొని దేవుని రాజ్యంలో మనుషులు విరాజిల్లాలి, అనుభవించాలి, ఆనందించాలి, కృప అనుభవించాలని ఉద్దేశించడం మొదటి నుంచి దేవుని యొక్క ఆలోచన. కానీ సిరికి దాసులు అయినా ఉండే మనసు కలిగిన వాళ్ళు దేవుని రాజ్యాన్ని విసర్జించేసి అపవాదికి మన దూతలకు, సిరికి దోషులైన వాళ్ళు అపవాదికి మన దూతలు సిద్ధపరచబడిన నిత్యాగ్నికి వెళ్ళే స్వభావ లక్షణాలు కలిగిన వాళ్ళై వెళ్ళిపోతారు. అందువల్ల దైత్యుల మన వారికించండి. దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి. మొదట అన్నిటికంటే మొదలు పెట్టండి. మీకు ప్రధానమైనదిగా దేవుని రాజ్యము ఉండాలి. ఆయన నీతి నీకు ప్రధానమైనదిగా ఉండాలి. ఆయన నీతి విలువడికి మీద దగ్గరిక అక్కడ గలవానికి పంచిపెట్టుకు వీలు కలిగినట్లు చేతులతో కష్టపడి పనిచేసే దేవుని నీతి, దాన్ని వెతకండి. శరీర దోషులైన వాళ్ళు పని చేయలేరు. దేవుని దోషులు మాత్రమే పని చేయగలరు. అప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. నీతి మొదలైన దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత దేవుని రాజ్యంలో పోతా ఉంటే దేవుని అన్ని గుండెలు జీవించే కాలం అనుభవిస్తారు. అనుభవించిన తర్వాత ముగించేటప్పుడు నిత్యత్వంలో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అపవాదికి వాళ్ళ రోజు సిద్ధపరచబడి నిత్యాగ్ని మీకు వస్తుంటారు. మీకు వరకు సిద్ధపరచబడి నిత్య రాజ్యమే దేవుని రాజ్యం సిద్ధపరిచాడు. లోకం పుట్టిన మొదలుకొని ఏర్పాట్లు జరిగాయి. అందువల్ల అలాంటి రాజ్యం స్వతంత్రించుకొని కృప అనుభవించాలని దేవుని రాజ్యాన్ని నీతిని మొదలు పెడకండి. కనపడిన దేవుని రాజ్యంలో నీతి మొదలు ఆత్మూల విద్య నుంచి ప్రవేశించండి. ప్రవేశించిన దేవుని రాజ్యపు వాతావరణంలో ఉండే దేవుళ్ళన్నింటినీ దేవుని రాజ్యంలో జీవించుతూ అనుభవించండి. చివరిగా దాన్ని స్వతంత్రించుకొని దేవుని కృప మహదైశ్వర్యాన్ని అనుభవించి ఆయన కృపకు తీసుకెళ్ళినట్టుగా ఆయన కార్యం జరిగించాలని ప్రభుత్వ మనం చేసి ముగిస్తున్నాం. నమస్కారం.